హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందరికి వచ్చేసాను. ఏంటంటే హైదరాబాద్ తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో హైదరాబాద్లో కొన్ని ఫేమస్, అన్నీ కాదు, ఏవేవి కొంచెం ఫుడ్ ఫేమస్ ఉన్నాయో అవన్నీ కొంచెం ట్రై చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను. అండ్ డే నైట్ అవుట్ ఇన్ హైదరాబాద్. మనకి బెంగళూరు, యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉంటాం. సో బెంగళూరులో ఏంటంటే ఏరియాస్ ఇక్కడ ఎలా ఉంటాయంటే మినిమం మనకి నైట్ 10 అలా అయిపోయిందంటే ఓకే, అంతగా మనుషులు కనిపించరు, అలా ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే అది 1 అయినా 2 అయినా ఇలా తిరుగుతూనే ఉన్నారు. సో ఏ నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో అక్కడ చూద్దామని చెప్పి నాకైతే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన వెంటనే చాలా మెమరీస్ అయితే గుర్తు వచ్చాయి. నా మ్యారేజ్కి ముందు నా ఫ్రెండ్స్తో అలా మంచిగా ఇక్కడ తిరిగాను, అన్నీ కొన్ని అక్కడ మంచిగా గుర్తొచ్చాయి మెమరీస్ అయితే. అండ్ మనకి ఏంటంటే నేను వెళ్ళిన టైంలో వినాయక చవితి ఫెస్టివల్ ఉంది, సెలబ్రేషన్స్ ఉంటాయి. అంటే లాస్ట్ డే అన్నీ వినాయకులను తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేస్తారు కదా. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం ప్రసాదం కోసం అక్కడ మనం ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గర నిల్చున్నాము అంటే వినాయక చవితి నిమజ్జనం రోజు వద్దన్నా కూడా ఆ ప్రసాదం తెచ్చి చేతిలో పెడుతూనే ఉంటారు. మన పొట్ట అయితే ఫుల్ అయిపోయి ఇంటికి వస్తాము. సో నాకు అలా అయితే చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఆ ట్యాంక్ బండ్ చూసిన వెంటనే. సో చూసేసి మళ్ళీ అయితే మేము అండ్ లుంబిని పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం. సో లుంబిని పార్క్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ట్యాంక్ బండ్ చూసినాక అది మరీ ఎక్కువ డిస్టెన్స్ ఉన్నది. ట్యాంక్ బండ్ నుంచి కొంచెం వితిన్ 5 minutesలో అలా లుంబిని పార్క్ అయితే ఉంటుంది. సో లుంబిని పార్క్ లోపలికి వెళ్దామని చెప్పి అయితే బోటింగ్ అలా ఉంటుంది కదా, ఎక్కుదామని చెప్పి అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది వేరు, మేము వెళ్ళక ముందు అనుకునింది వేరు. సో ఒకసారి వీడియో అయితే చూడండి ఏం జరిగింది అని. నెక్స్ట్ సో మేము లుంబిని పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అండ్ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. వితిన్ మనకి 50 రూపీస్ 100 రూపీస్ ఉన్నిందండి టికెట్ అయితే. సో టికెట్స్ తీసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం, చూద్దాము ఏంటి అని చెప్పి. ఒకసారి నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వెళ్ళాను, అంతగా ఈ ప్లేస్ వెళ్ళినట్టు గుర్తుంది కానీ లోపల ఏమేమి ఉంటుంది అని అంత కరెక్ట్గా ఐడియా లేదు అప్పుడు. సో ఇలా కొన్ని చిన్న స్టాల్స్ అండ్ డ్రాయింగ్ వేయడం మన ఫేస్ అవంతా ఉన్నింది. అండ్ కొన్ని రైడ్స్ పిల్లలకి కానీ అలా చూస్తున్నారు కదా, బ్రేక్ డ్యాన్స్ అవంతా కొంచెం హాట్స్ అండ్ ఈ టైప్ అయితే. సో ప్రణయ్ అయితే దీన్ని ఫస్ట్ చూసి నేను ట్రై చేస్తా అని చాలా ధైర్యంగా వెళ్ళింది. తర్వాత ఫస్ట్ అంతా మంచిగానే తిరుగుతుండింది. ఎప్పుడైతే అది ఫాస్ట్గా కొంచెం స్టార్ట్ చేశారో సో అప్పటి నుంచి కొంచెం భయపడి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. మా వారు చెప్తూ ఉన్నారనమాట, ఆపరేట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా చేయండి చిన్న పాప కదా అని చెప్పి. నేను ఫస్ట్ సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఏం కాదు, ఫాస్ట్గా తిప్పేయండి, పడిపోనియండి కింద అని చెప్పాను. సో నెక్స్ట్ నేను వెళ్ళాను ఈ బుల్ రైడ్కి. సేమ్ నేను ఏదైతే మా పాపకి అప్లై చేశానో అక్కడ మా వారు అండ్ బ్రదర్, మా అన్న కూడా వచ్చారంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట.
సో ఏం చేశారంటే మా హస్బెండ్ వాళ్ళు వచ్చి లాస్ట్కి మీరు కూడా ఫాస్ట్గా తిప్పేయండి అని చెప్పేసారు. అలా పడిపోయి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అయితే ఉండింది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను బుల్ రైడ్ అనేది. సో నైట్ కొంచెం మంచిగా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇలా స్టాల్స్ అయితే ఉండింది లుంబిని పార్క్లో. ఇలా హెయిర్ బ్యాండ్స్ కానీ చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్, ఇలా క్లిప్స్ అవంతా అయితే సో చూసుకుంటూ. అండ్ నెక్స్ట్ అయితే బోట్ రైడ్ ఉండింది. సో బోట్ రైడ్ ఎక్కుదామని చెప్పి వెళ్ళాను. ఎందుకు టికెట్ తీసుకున్నామా అని అయితే అనిపించింది. సో ఫర్దర్గా చూడండి మీరే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్మెల్ అయితే భరించలేకపోయాం. చాలా ఘోరంగా ఉందండి స్మెల్ అయితే. సో దానికోసం అయితే ఇంకా వద్దు, మనకి స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే బోట్ మనం ఎక్కి మిడిల్ ఆఫ్ ద అక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము, ఆ బుద్ధుడి దగ్గర కంటే ఇంకా ఘోరంగా ఉంటుందని అర్థమైంది. సో వద్దు అనుకొని అయితే మేము బోట్ రైడ్కి అయితే వెళ్ళలేదు ఆ స్మెల్ అవ్వక. అండ్ బయటకు వచ్చేసి కొంచెం ఇంకా చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, బ్రేక్ డ్యాన్స్ అక్కడంతా. సో పాప అయితే ఇది ఎక్కింది ఈ రైడ్. సో లుంబిని పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. ఈ అమ్మాయి తిను వచ్చి స్టూడెంట్. సో డెజర్ట్స్ అంతా ఫేమస్ అని చెప్పి సో అక్కడికి వెళ్ళి ట్రై చేసిన తర్వాత నాకైతే ఈ డెత్ బై చాక్లెట్ బాగా నచ్చింది. అండ్ నేను ఆప్రికాట్ డిలైట్ కూడా ఆర్డర్ చేశాను. ఆప్రికాట్ డిలైట్ అయితే అంత టేస్ట్ అనిపించలేదు ఆప్రికాట్ డిలైట్. సో డెత్ బై చాక్లెట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లుంబిని పార్క్ ఆపోజిట్లో అయితే చిన్నూస్ అని చెప్పి డెజర్ట్స్ అయితే అమ్మాయి సేల్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ వరలక్ష్మి టిఫిన్స్ అని చెప్పి చాలా ఫేమస్ అంట దోశలకి మెయిన్. సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నిందండి, చాలా చాలా సాఫ్ట్. అండ్ నేను ఆర్డర్ చేసింది వచ్చి గీ కారం దోశ. ఎలా ఉందంటే మనం అలా దోశ తించుతూ ఉంటే నెయ్యి అంత అలా హ్యాండ్స్కి అవుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇడ్లీస్ కానీ లేదంటే మైసూర్ బోండాలు కానీ అలా అప్ టు 30 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే వరలక్ష్మి టిఫిన్స్ ఫర్ దోశ. నాకు ఈ గీ కారం దోశ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. నా ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు చూడొచ్చు. అలాంటి దోశ ఇంతవరకు నేను తినలేదు. సో ఈ ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా డిఎల్ఎఫ్ ఆపోజిట్ అండ్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఏంటంటే ఇక్కడ హంగర్ అని చెప్పి ఉంది కదా, మ్యాగీ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. నమ్మరు కానీ వితిన్ వాళ్ళకి 1 డే అంటే నైట్ 7 నుంచి స్టార్ట్ చేస్తారంట. ఎండ్ ఆఫ్ ద డే 80,000 to 1 lakh అయితే వాళ్ళకి మనీ అయితే వస్తుందంట ఓన్లీ మ్యాగీస్లో. అండ్ నెక్స్ట్ అది ట్రై చేసిన తర్వాత ఇలా ఆల్మండ్ హౌస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నవాబ్స్ రెస్టారెంట్ అని ఉందండి, అక్కడ కునాఫా ట్రై చేయడానికి వచ్చాం, బ్లూబెర్రీ కునాఫా. సో దాన్ని ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాము తీసుకోవడానికి.
బ్లూబెర్రీ కునాఫా ట్రై చేద్దాం ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో. సో అక్కడ నవాబ్స్లో ఒక బ్లూబెర్రీ కునాఫా అయితే ట్రై చేసిన తర్వాత వెళ్తూ అండ్ అలాగే కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్ ఉంది కదా, ఈ మధ్య ట్రెండింగ్ అయిన హోటల్ అని చెప్పొచ్చు. ఆంటీ కుమారి ఆంటీ అయితే బాగా ఫేమస్ అయిపోయారు. సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాము. సో కానీ ఏంటంటే సో ఆంటీ ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే అక్కడ ఉంటారంట. అండ్ మేము వెళ్ళింది అరౌండ్ 12 అలా అయిపోయింది నైట్. సో అది కూడా హోటల్ అయితే క్లోజ్ చేసేసి ఉండ్రి. సో నియర్ బై జస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ప్లేస్ అని చెప్పి అయితే వెళ్ళి చూశాను ఒకసారి. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడే కుమారి ఆంటీ హోటల్ అయితే ఉంటుంది. సో లేట్ వెళ్ళాం కాబట్టి ఆంటీని చూడలేకపోయాను నేనైతే. సో ఇదేంటంటే మన దోశ ఫేమస్ ఫర్ ఇడ్లీ అని చెప్పారు. సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాం. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందంటే మణికొండ మర్రి చెట్టు అనే ఐడియా ఉంటుంది, మోస్ట్లీ ఫేమస్ అంట అక్కడ. సో మర్రి చెట్టు అంటే మణికొండలో మర్రి చెట్టు అండ్ మాన్యవర్ షాపింగ్ మాల్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. నాకు ఆ ఇడ్లీలేమో కానీ ఆ చట్నీకి నేను చాలా ఫిదా అయిపోయానండి. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. సో this is the vlog about the famous food in Hyderabad. So thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos.